నా అల్లుడి గురించి ఇంకొక మాట మాట్లాడినా నేనేం చేస్తానో నాకే తెలీదు. తప్పుడు మాటలు మాట్లాడి మీ పెద్దరికాన్ని పోగొట్టుకోకండి. మన దేశంలో ఉన్న దరిద్రమే ఇది. నిజం చెప్తే ఎవ్వరూ నమ్మరు. అల్లుడు గారు, ఆవిడ చెప్పేదంత అబద్ధం చెప్పండి. అబద్ధం అని చెప్పడం చాలా సులువు. అలా ఇంకో అబద్ధం చెప్తే మళ్ళీ నగలు చూపించాలి. అలా మౌనంగా ఉంటారేంటి అల్లుడు గారు? మీకు తెలిసింది నోరు తెరిచి చెప్పండి. ఎలా నోరు తెరుస్తాడు రాణెమ్మ? తెరిస్తే నగలు చూపించాలి, లేదా ఎక్కడున్నాయో చెప్పాల్సి వస్తుంది కదా. అల్లుడు గారు, నగలేమయ్యాయి? అబ్బా, మళ్ళీ తననే అడుగుతున్నావేంటి? నేను చెప్తున్నాను కదా. మీ అల్లుడికి ఊరంతా అప్పులున్నాయి. వాళ్ళొచ్చి పీకల మీద కూర్చునేసరికి ఏం చెయ్యాలో తెలియక నగల్ని తాకట్టు పెట్టాడు. ఆ డబ్బుతో కొంత అప్పు తీర్చాడు. కావాలంటే ప్రూవ్ చేస్తాను. హలో సేటు, చెప్పు సేటు, అసలేం జరిగిందో వీళ్ళందరికీ చెప్పు. అత్తయ్య, ఇప్పుడు ఇదంతా అవసరం అంటారా? అవసరమే కృష్ణ. మీ మరిది ఎలాంటి వాడో వీళ్ళందరికీ తెలియాలి కదా. తప్పదంటారా? తప్పదు. సరే అయితే సేటు గారు చెప్పండి. ఏమీ లేదమ్మా, నగలు బాగా దుమ్ము పట్టాయని వాటికి మెరుగు పట్టించండి అని ఆ అబ్బాయి నగలు ఇచ్చాడు. ఇవిగోండి బాబు నగలు. ఇప్పుడే ఉంటారు తారగారు? ఎందుకండి? ఎందుకు మేమంటే మీకు మీ కోడలికి అంత కోపం? మా అల్లుడి మీద మొన్నటిదాకా అది నిందలు వేసింది. ఇప్పుడు మీరు తయారయ్యారా? దయచేసి మమ్మల్ని ఇలా బ్రతకనివ్వండి. అమ్మా వదిలే, వ్రతానికి ఆలస్యం అవుతుంది. పంతులు గారు మీరు మొదలు పెట్టండి. అమ్మా, కొత్త దంపతి ఇద్దరు ఇలా వచ్చి కూర్చోండి. ఏంటత్తయ్య, మీరు చెప్పిన పాఠాలు చెప్పాల్సిన సేటు మాట మార్చాడేంటని ఆలోచిస్తున్నారా? చెప్పు బేటీ, నగలు కావాలా? నిజాలు కావాలి. నిజాలా? నిజాలు ఏంటమ్మా? ఏమీ మాట్లాడుతున్నావు? మరి అదిగా చెప్తావా, లేకపోతే పోలీసులకు ఫోన్ చేయమంటావా? ఏ విషయం గురించి మాట్లాడుతున్నావు? ఇతను మీ దగ్గర నగలు తాకట్టు పెట్టాడని నాకు తెలుసు. మరి అదిగా చెప్తావా, లేదంటే పోలీసులకు ఫోన్ చేయమంటావా? వద్దు వద్దమ్మా, నిజం చెప్పేస్తాను.
ఇంకేమన్నా కావాలమ్మా? నేను చెప్పినట్టు చెప్పండి. అలాగేనమ్మా. నేను ఫోన్ చేసినప్పుడు నేను చెప్పిందంతా చెప్పాలి అక్కడికొచ్చి. ఎలా ఉంది అత్తయ్య నా ఊర మాస్ దెబ్బ? ఇళ్ళలగ్గానే పండగ కాదు కృష్ణ. అప్పుడే ఏమైపోయింది? ఇంకా చాలా ఉంది. విక్రమ్ బయటికి రారా, బయటికి రారా. రే విక్రమ్, బయటికి రా. నిన్నే అడిగించేది. రా, బయటికి రారా. నగల విషయంలో దాటేశాం. ఈ అప్పుల వాళ్ళని ఎలా ఎదుర్కొంటావు కృష్ణ? వాళ్ళు సేటులా సైలెంట్ కాదు, చాలా వైలెంట్. నగల విషయంలో బయటపడుంటే ఇంటి వరకే తెలిసేది. ఇప్పుడు ఇదంతా రచ్చవుతుంది. ఇప్పుడేం చేస్తావు? అల్లుడు గారు, ఎవరు వాళ్ళు? అలా అరుస్తున్నారేంటి? వాళ్ళు మా ఆయన బంధువులమ్మా. పెళ్లికి ఇన్వైట్ చేయలేదని అందుకే గొడవ చేస్తున్నారు. బాగానే కవర్ చేస్తుంది మీ చెల్లి. రే విక్రమ్, రారా బయటికి. రే విక్రమ్, నేను పిలిచేది, బయటికి రా. అమ్మా, మీరు వ్రతం సంగతి చూడండి, వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను. అదే వాళ్ళకి మర్యాద చేసి లోపలికి తీసుకొస్తాను. ఆగండి, ఎందుకు అరుస్తున్నారు? ఆ విక్రమ్ గాడు మా దగ్గర డబ్బులు తీసుకున్నాడు. ఇమ్మంటే కథలు చెప్తున్నాడు. చూడండి, డబ్బు అడగడానికి కూడా ఓ టైం అంటూ ఉంటుంది. లోపల వ్రతం జరుగుతుంది. ఈ టైంలో వచ్చి గొడవ చేయడం కరెక్ట్ కాదు. ఏమైనా ఉంటే తర్వాత మాట్లాడుకుందాం. అలా ఎలా కుదురుతుంది కృష్ణ? ఇలాంటి టైంలో గొడవ చేస్తేనే కదా అప్పు వసూలయ్యేది. మీరు అలా చూస్తారేంటి? అరవండి. అరిస్తేనే మీ డబ్బు మీకొస్తుంది. విక్రమ్, రే విక్రమ్, రా బయటికి రా. మాట్లాడుతున్నాను కదా, అలా అరుస్తున్నారేంటి? మేనర్స్ కొంచెం కూడా లేదా? అడుక్కునే వాళ్ళ దగ్గర నీట్నెస్, అప్పిచ్చిన వాళ్ళ దగ్గర రెస్పెక్ట్ ఎక్స్పెక్ట్ చేయకూడదు కృష్ణ. అయితే గొడవ తప్పదంటారా? తప్పదు. సరే అయితే నేను చెప్పేది కాస్త వినండి. లా ప్రకారం ఎంత అప్పు ఇచ్చినా ఇలా ఇంటి మీదకొచ్చి గొడవ చేయడం, అప్పు తీర్చమని ప్రెజర్ పెట్టడం నేరం. ఇస్తే పుచ్చుకోవాలి తప్ప ఇలా ఇబ్బంది పెట్టకూడదు. అదేలా? అదే లా. మీరు ఇంకా ఇక్కడే ఉండి మా మీద అరిస్తే కేసు పెట్టి బొక్కలో వేయిస్తాను. వెళ్ళండి ఇక్కడి నుంచి. ఏంటి బెదిరిస్తున్నావా? నీలాంటి వాళ్ళని ఎంతమందిని చూసుంటారు వాళ్ళు? చాలా మందిని చూసాం. నాలాంటి వాళ్ళని చూడడం వేరు, నన్ను చూడడం వేరు. నేనేంటో చూపించమంటారా? సార్ మీరిక్కడ ఏంటి కృష్ణ? వీళ్ళేనా ఇబ్బంది పెట్టేది? వీళ్లే రవి. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. వీళ్ల వల్ల నేను ఇబ్బంది పడకూడదు. నాకు అప్పచెప్పావు కదా, అప్పు అన్న మాట వింటేనే పారిపోయేలా చేస్తా. సార్, బతికుంటే బస్టాండ్లో బఠానీలైనా అమ్ముకుంటారు కానీ ఇంకోసారి ఎవ్వరికి అప్పియ్యం. రే పదండ్రా, పదండి. ఆగండి, ఆగమంటుంటే వాళ్ళు ఆగరు. ఆగితే ఇక మిగలరు. వస్తాను కృష్ణ. ఎలా ఆపుతావు అన్నారు. ఇదిగో ఇలాగే ఆపుతాను. నా కుటుంబాన్ని తాకాలి అంటే నన్ను దాటాలి. అది మీ తరం కాదని ఈ పాటికి అర్థమై ఉంటుందే. చూసింది చాలు కానీ పదండి, వచ్చి వాళ్ళని ఆశీర్వదించండి. రండి.
ఓం శతమానం భవతి శతాయుషాయి శైవేంద్రియే ప్రతిష్టతి మనోవాంఛ ఫలసిద్ధిరస్తు. సరే నేను వెళ్ళొస్తానమ్మా. మంచిది పంతులు గారు. వెళ్ళొస్తాం వదినా. అలాగే వదినా. అలాగేనండి. అలాగే వెళ్ళొస్తాం వదినా. కృష్ణ, విక్రమ్ వాళ్ళ బంధువులు ఎక్కడా? రమ్మనే చెప్పానక్క. వాళ్ళకేదో అర్జెంట్ పనుందని వాళ్ళు వెళ్ళిపోయారు. ఆశీర్వదించండి అత్తయ్య. చల్లగా ఉండండి. అమ్మా, ఏ ఆటంకం కలగకుండా వ్రతం సాఫీగా జరిగింది. ఇంకా వాళ్ళ జీవితంలో ఎలాంటి ఆటంకాలు ఉండవు. అమ్మా, నీకింకా నా మీద కోపం పోలేదా? నేను మారిపోయానమ్మా. ఇంకెప్పుడు విక్రమ్ గురించి తప్పుగా మాట్లాడను, సరేనా? నేను ఇదంతా చేసింది శివ జీవితం బాగుండాలనే కదమ్మా. అర్థం చేసుకోమ్మా. సరే, మాట్లాడతాను. కానీ ఇంకెప్పుడు అల్లుడు గారి గురించి లేనిపోనివి చెప్పకూడదు. చెప్పనులే అమ్మా. సరే, నేను వెళ్ళొస్తాను. సరే. ఏంటి శివ, నగల్ని భద్రంగా ట్రంక్ పెట్టెలో దాస్తున్నట్టున్నావు? దాచకపోతే దొంగలు పడుతుంటారు కదా. అసలే ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టుకోలేడు అంటారు. కానీ మీరు పట్టేసుకున్నారు కదా. పోన్లే, నగలు కొట్టేసిన విషయం మీ అందరికీ తెలిసిపోతే ఎలా మేనేజ్ చెయ్యాలా అని టెన్షన్ పడిపోయాను. నాకు ఆ బాధ లేకుండా మీరే నిజం తెలుసుకొని నలుగురిలో నవ్వులు పాలవకుండా కాపాడారు. థ్యాంక్స్ శివ. ఛీ, అలా మాట్లాడడానికి నీకు సిగ్గుగా లేదు? లేదు శివ, ఇన్ఫ్యాక్ట్ చాలా గర్వంగా ఉంది. అయినా డబ్బు కోసం పెళ్ళాం నగలు తాకట్టు పెట్టడం మన దేశంలో కొత్త ఏం కా శివ. ఆనాడు సత్యహరిశ్చంద్రుడు కూడా తాళిని తాకట్టు పెట్టాడంట కదా. మీ సౌకర్యం కోసం పురాణాల్ని పాడు చేయకండి. అయినా మీ గురించి మా కృష్ణక్క నెత్తి నోరు కొట్టుకొని మరీ చెప్పింది. విక్రమ్ మంచివాడు కాదు, నీకు సరైన జోడు కాదు అని. నేనే నిన్ను గుడ్డిగా నమ్మి మోసపోయాను. ఏంటమ్మా, మీరు మోసపోయారా? గాడిద గుడ్డేం కాదు. నేను ప్రేమించాను అనగానే అందరూ తలూపి పెళ్లికి గ్రీన్ సిగ్నల్ దేనికిచ్చారు? ప్రేమ పెళ్ళైతే కట్నం కలిసి వస్తుందనే కదా. మీరు కట్నం మిగులుతుందని ఆశపడ్డారు. నేను తాళి కడితేనే డబ్బు వస్తుందని ఆశపడ్డాను. దారులు వేరైనా ఇద్దరి ఇంటెన్షన్ ఒకటే, పద్ధతి వేరైనా ఇద్దరి ప్లాన్ ఒకటే, డబ్బు. ఇప్పుడు నేను చేసేది తప్పైతే మీరు చేసేది తప్పే. మీరు రైట్ అయితే నేను రైటే. చూడండి, మేమేమి కట్నం ఇవ్వాల్సి వస్తుందని కకృతి పడలేదు. ప్రేమకి విలువిచ్చాం, పెళ్లికి గౌరవం ఇచ్చాం. అబ్బచా, వినేవాడు వీపీ అయితే వివరించేవాడు విఐపి అన్నట్టు భలే చెప్పావులే. నువ్వు ఎన్ని చెప్పినా ఈ పెళ్లి ఎవరి స్వార్థానికి వాళ్ళు చేసుకున్న ఓ బిజినెస్ డీల్ అంతే. ఓరి దేవుడా, అమ్మమ్మ మాటలు వినేసిందా ఏంటి? వ్యాపారమా? ఏం వ్యాపారం అల్లుడు గారు? మా మాటలు వినేశారు అత్తయ్య? లేదు అల్లుడు గారు, చివర్లో ఏదో వ్యాపారం అని వినిపించింది. కొత్త వ్యాపారం ఏమైనా స్టార్ట్ చేస్తున్నారా? అవును అత్తయ్య గారు, కాటన్ బిజినెస్ చేద్దాం అనుకుంటున్నాను. దాని గురించే శివతో డిస్కషన్ చేస్తున్నా. ఓ అలాగా.
నేనేమన్నా వచ్చి డిస్టర్బ్ చేశానా? అలాంటిదేం లేదు అత్తయ్య గారు, మీరు చెప్పండి. ఇందాక భోజనం కూడా సరిగా చేయలేదు కదా అల్లుడు గారు. రాత్రి ఆకలిస్తుందేమోనని ఈ పళ్ళు తీసుకొచ్చాను. ఇటివ్వండి. వస్తాను బాబు, వస్తాను. ఏంటి శివ, ఒక్క క్షణం నీ గుండె ఆగిపోయిందనుకుంటా. చూడండి, చేసింది చాలు, ఇప్పటికైనా మారండి. ఇలా ఉద్దరగా వచ్చే సొమ్ము కోసం ఆశపడొద్దు. మారిపోవాలా? మారిపోయి రాళ్ళు కొట్టి డబ్బు సంపాదించమంటావా? అది మన వల్ల అయ్యే పని కాదు. మనకేదైనా ఈజీగా రావాల్సిందే. ఈజీ మనీ కోసం ఎంత రిస్క్ అయినా చేస్తాను. నా గురించి ఎక్కువగా ఆలోచించి నీ ఆరోగ్యం పాడు చేసుకోకు. వచ్చి పడుకో. ఏంటి అలా చూస్తున్నారు? ఏంటిది? కొత్త డ్రెస్ బాగుందా? నీ మోహన్లానే ఉంది. అయితే బానే ఉంటుంది. సరే గాని నాకు ఆల్ ది బెస్ట్ చెప్పండి. ఎందుకు? ఈ డ్రెస్ వేసుకున్నందుక? కాదండి, కొత్త ఉద్యోగానికి అప్లై చేశాను, ఇంటర్వ్యూకి వెళ్తున్నాను. నీకు ఉద్యోగం ఇచ్చే వెదవెవడో? ఒకప్పుడు మీరు కూడా ఇచ్చారు కదండి. సరే గాని మీకు ఏ స్వీట్ అంటే ఇష్టం? ఏ స్వీట్ షాప్లో సేల్స్ గల్గా ఏమైనా జాయిన్ అవుతున్నావా? అచ్చా, అంత కర్మ నాకేంటి. పెద్ద కంపెనీ, దాని బ్రాంచెస్ ఆల్ ఓవర్ ఇండియాలో ఉన్నాయి తెలుసా? అంత పెద్ద కంపెనీ అయితే నీకు ఉద్యోగం ఎందుకు ఇస్తారు? చూడండి, నన్ను అలా డిస్కరేజ్ చేయకండి. నేను జాబ్ కొడుతున్నాను, సాయంత్రం మీకు స్వీట్ తినిపిస్తాను, ఇది ఫిక్స్. జాగ్రత్త. చూడండి, గుడ్ మార్నింగ్ మేడం. ఏంటి ఇంత ఉదయాన్నే రమ్మన్నారు? నా అకౌంట్ సెటిల్ చేస్తున్నారా? మెసేజ్ వచ్చింది కదా, చెక్ చేసుకో. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. విక్రమ్, నువ్వు నేను చెప్పినట్టు చేశావు, నేను నువ్వు అడిగినట్టు ఇవ్వాలి కదా. ఇంకొక 5 ఇవ్వచ్చు కదా మేడం, నా సమస్య తీరిపోతుంది. విక్రమ్, స్వీట్స్ అంటే ఇష్టం కదా అని ఒకేసారి తినకూడదు, విరక్తి వచ్చేస్తుంది. మేడం చెప్పినట్టు చేస్తూ ఉండు, మెల్లమెల్లగా నీ అమౌంట్ ఫుల్ అయిపోతుందిలే. చెప్పండి మేడం, ఏం చేయమంటారు? నీ పనితనం నాకు బాగా నచ్చింది విక్రమ్. నేను చెప్పకపోయినా ఆ నగలు అమ్మేసి వాళ్ళని బాగా టెన్షన్ పెట్టావు. కానీ ఆ విషయం రాణమ్మకి తెలుసుంటే ఇంకా బాగుండేది. బట్ ఆ కృష్ణ ఎంటర్ అయ్యి ప్లాన్ చెడగొట్టింది. దాందే ఉంది మేడం, ఇప్పుడే వెళ్ళి చెప్పేమంటారా? చెప్పకూడదు, నీ గురించి చెప్పుకునేలా చెయ్యాలి. సర్లే, దాని గురించి ఎందుకు కానీ, ఈ రోజు నీ శోభనం అంట కదా. అవును మేడం. సిగ్గుపడింది చాలే, నీకు నేను అప్పగించబోయే టాస్క్
అక్కడే అమలు చేయాలి. ఏం చేయాలి మేడం? ఆ తొలి రాత్రి శివపాలిట కాళరాత్రవ్వాలి. నేను చెప్పకపోయినా ఆ నగలు అమ్మేసి వాళ్ళని బాగా టెన్షన్ పెట్టావు. కానీ ఆ విషయం రాణమ్మకి తెలుసుంటే ఇంకా బావుండేది. ఇలాంటి వాణ్ణి ఎందుకు పెళ్లి చేసుకున్నాన్రా భగవంతుడా అని వెక్కి వెక్కి ఏడవాలి. అదంత పని మేడం. ఏడిపించడం ఎంతసేపు? వెక్కి వెక్కి ఆడవటం కాదు, నక్కి నక్కి ఏడుస్తుంది.